హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ అయితే చాలా బాగున్నానండి. ఈరోజు ఆగ్రోమిక్స్ అనంతంగా స్టీల్ ఫ్యాక్టరీ వీడియో. సో పార్ట్ 1 అయిపోయింది, ఇది పార్ట్ 2 అనమాట. మీరు పార్ట్ 1 మిస్ అయితే చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కొన్ని పాపప్లో కూడా ఇస్తాను లింక్స్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను పార్ట్ 1లో అయితే గ్రీన్ చెఫ్ వాళ్ళది ట్రైప్లై స్టైన్లెస్ స్టీల్ కుక్కర్ సెట్ తీసుకున్నాను. 5 లీటర్, 3 లీటర్, 2 లీటర్ కోంబో సెట్ అండ్ ఇంకొకటి కడాయి కూడా తీసుకున్నాను అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ది 28 సెంటీమీటర్స్ విత్ ప్రైజెస్ అయితే ఆ వీడియోలో చెప్పున్నాను, అది చూడండి. అండ్ ఇదైతే పార్ట్ 2, దానికి కంటిన్యూషన్ అనమాట. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో గురించి ఏమన్నా కమెంట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ అయితే ఇదండి. ఇది కొంచెం ట్రైప్లై లాగా అనిపించింది నాకు, బట్ ఇది ట్రైప్లై అవునో లేదో నాకు తెలియదు, ఎందుకంటే చాలా మందంగా ఉందండి. ఇది బాగా థిక్గా అనిపించింది. దీని ప్రైస్ కూడా 425 రూపీస్ ఉందండి. సో 425 రూపీస్ ఉంది. నాకు తెలిసి ఇది ఒక 3 లీటర్స్ అబౌవ్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను. నేను 2 to 3 లీటర్స్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇదైతే చాలా థిక్ ఉందండి, ట్రైప్లై లాగా కూడా అనుకోవచ్చు. సో ఆల్రెడీ నేను శాండ్విచ్ బాటమ్స్ యూజ్ చేస్తున్నాను. సో శాండ్విచ్ బాటమ్ కన్నా కూడా కొంచెం థిక్నెస్ అయితే ఉంది ఇది బౌల్. అండ్ అడుగునైతే నార్మల్దే, కాకపోతే కొంచెం థిక్గా వచ్చిందనమాట ఇది. ఇంకా ఇవేంటంటే మామూలు బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి స్పెషల్ ఏం కాదు, మనకి ఎక్కడైనా దొరుకుతాయి. సో అప్పుడు ఏమైందంటే ఇది ఎంత ప్రైస్, 100 రూపీస్. సేమ్ దీంట్లోనే చాలా ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయండి. నేను యాక్చువల్గా ఫస్ట్ ఏం చేశానంటే ఒక 50 రూపీస్ 60 రూపీస్ ఉంది, అది తీసుకెళ్ళాను బిల్లింగ్ దగ్గరికి. మా హస్బెండ్ అన్నారు ఒకటి తక్కువ ప్రైస్ ఉంది, ఒకటి 100 రూపీస్ ఏమో ఉంది, ఎందుకు ఒకటేలాగా ఉంది కదా, 2 ప్రైస్ డిఫరెన్స్ ఉన్నాయని చెప్పి బయటకు వచ్చి చెక్ చేసాము. చెక్ చేస్తే కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ అనిపించింది, నాకు అనిపించింది. యాక్చువల్గా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది 100 రూపీస్ ఉందన్నమాట. ఇదిగోండి ఈ ప్లేట్ 100 రూపీస్. సో ఇవి 2 తీసుకున్నాను నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి. ఇవి 2 ప్లేట్స్ తీసుకున్నాను. ఈ ప్లేట్స్ బాగా అలవాటు అయిపోయినాయి. స్టీల్ ప్లేట్స్ తినాలనిపించట్లేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి మాత్రము. లంచ్ డిన్నర్ అయితే స్టీల్ ప్లేట్స్లో తింటాను నేను. కంచాలు, స్టీల్ కంచాలు ఉంటాయి కదా అవి. అండ్ ఇంకొకటి ఇవి కొంచెం పెద్ద సైజు. ఇవి నాకైతే ఎందుకు ఇవి వద్దు అని చెప్పి మా హస్బెండ్ బాగున్నాయి తీసుకో అన్నారు, కొంచెం పెద్దవి. తను ఒకటి తీసుకున్నారు, ఒకటి తీసుకుంటే సరేలే 2 తీసుకున్నా సెట్ లాగా ఉంటుంది అని చెప్పేసి అయితే 2 తీసుకున్నాను ఇవి. అండ్ దీని ప్రైస్ అయితే 117 రూపీస్ ఉంది. ఆగ్రోమిక్కి వెళ్తేనండి అసలు ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయో నన్నైతే నేను ఎంత కంట్రోల్ చేసుకుంటాను. అసలు ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అని కాదు, చాలా ఉంటాయి అన్నమాట. మనకి క్రాకరీ యూనిట్ కానీ, కిచెన్ వేర్ కానీ, ప్యాంట్రీ సెట్ చేసుకోవటానికి కానీ నేనైతే చాలా కంట్రోల్ చేసుకుంటాను. మనకి ఏదైతే అత్యవసరం అని అనుకుంటానో అది మాత్రమే తీసుకుంటాను. ఈ ప్లేట్స్ కూడా ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇవి మేము 2018లో తీసుకున్నట్టున్నాము. 2018 or 2019లో ఒక 4 ప్లేట్స్ తీసుకుంటే 4 ప్లేట్స్ 2 ప్లేట్స్ తీసుకుంటే అది పగిలిపోయినాయి అనమాట. అప్పుడు ఒకటి 4 ప్లేట్స్ అనుకుంటా పగిలిపోయి ఇప్పుడు 2 ఉన్నాయి. సరే మా హస్బెండ్ అవి 2 ఉన్నాయి కదా, ఇవి తీసుకోని అన్నారు. సో అందుకని చెప్పి తీసుకున్నాను, లేకపోతే నాకైతే ఇవి కూడా ఇష్టం లేదు. ఎందుకు ఊరికే ఇంటి నిండా వస్తువులు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇవి 2 పీసెస్ తీసుకున్నాను. ఇవి కూడా ఇవి దానికన్నా కొంచెం పెద్ద సైజ్ అండి, మీకు చూపిస్తాను చూడండి. పెద్ద సైజ్ అనమాట. నాకు తెలిసి ఇది లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా, లంచ్ అండ్ డిన్నర్కి వాడుకోవచ్చు ఈ ప్లేట్స్. ఇవైతే బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది, లంచ్ డిన్నర్కి కొంచెం చిన్నగా అనిపిస్తుంది నాకైతే. సో అందుకే మా హస్బెండ్ ఇవి అడిగారని ఇవి కూడా 2 తీసుకున్నాను, ఈ 2 పీసెస్. ఎవరైనా సరే ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు క్రాకరీ షెల్ఫ్స్ ఉంటాయి కదా, అంటే ప్లేట్ స్టాండ్ కాకుండా మామూలుగా ఒకదాని పైన ఒకటి పెట్టుకునేప్పుడు ఇట్లాంటి పేపర్స్ వస్తాయండి. పేపర్స్ కూడా కాదు, ఇవి కొంచెం సాఫ్ట్ మెటీరియల్ లాగా ఉంటాయి. ఒకవేళ ఇవి ఉంటే మాత్రం ఇవి పెట్టుకోండి. నేను ఇప్పటికి కూడా నా షెల్ఫ్లో ఇవి పెడతాను, ఎందుకంటే క్రాక్స్ పడుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇవి చేస్తాను. అండ్ ఇంకొకటి, నన్ను తిట్టుకోవద్దు, ఎప్పుడు ఈ డబ్బాలు ఏంటి అమ్మాయికి పిచ్చానని.
సో నేనైతే ఇప్పటి వరకు ఒక 10 ఇలాంటివి, అప్పుడు ఒక 4, అప్పుడు ఒక 3, అప్పుడు ఒక 3 అట్లా మొత్తం ఓవరాల్గా 10 to 12 పీసెస్ అయితే ఇప్పటివరకు సెట్ చేసుకున్నాను కిచెన్లో. సో ఇవేంటంటే ఫస్ట్ తీసుకునే కేజీ మాత్రమే పడతాయి. గోధుమ పిండి అయితే కేజీ కూడా పట్టలేదు, కొంచెం చిన్నగా అనిపించింది నాకు. దాంట్లో కందిపప్పు, మినపప్పు ఇవన్నీ పోసుకున్నాను. తర్వాత కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అనమాట, 2 పీసులు తీసుకున్నాను అవి. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దది అనమాట, ఇంత సైజు ఒక 3 kgs అట్లా పట్టేది ఒకటి తీసుకున్నాను అనమాట. సో నేను ఇంకా కౌంట్ చేసుకుంటే నాకు ఒక 4 కావాలని అనిపించింది. సో అందుకని చెప్పి ఇవి ఒక 4 తీసుకున్నాను అనమాట. నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి కొంచెంగా తీసుకుంటున్నాను అనమాట. ఒకటేసారి తీసుకోలేం కదండి, బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో అట్లా ఇది ఈసారి అయితే మాత్రం 13 సైజ్ తీసుకున్నాను. అంతకుముందు 12 సైజ్ తీసుకున్నాను. అవి కేజీకి కొంచెం తక్కువ అనిపించింది పిండి వేస్తే. అంటే కందిపప్పు కానీ ఇవైతే కొంచెం అటు ఇటుగా సరిపోయాయి, ఇట్లాంటి పిండిలు అయితే మాత్రం సరిపోయాయి కాదు. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి 4 పీసెస్ తీసుకున్నాను అనమాట మొత్తం. అండ్ దీని ప్రైస్ చెప్పాలి కదా, ఇది 365 రూపీస్ పడింది, 13 సైజ్. అండ్ ఇది బ్రాండ్ కూడా ప్రియా బ్రాండ్ అండి. ఈ బ్రాండ్ బాగుంది. సో నేను ఫస్ట్ తీసుకుంది ఈ బ్రాండ్ కాదు, అదేదో షిప్ అని వచ్చింది. సో దానికి దీనికి క్వాలిటీ అయితే కొంచెం డిఫరెన్స్ ఉందండి. నేను ఫస్ట్ తీసుకుంది ఒక 3-4 ఇయర్స్ అవుతుందని చెప్పాను కదా, అప్పుడు క్వాలిటీకి ఇప్పుడు క్వాలిటీకి చాలా బాగుందన్నమాట. ఈ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. సో ఇవన్నమాట. ఓవరాల్గా 4 తీసుకున్నాను. ఇక నాకైతే ఇంక ఈ డబ్బాలు అక్కర్లేదు. సో ఈ 4 పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇక నేనైతే కొంచెంగా ప్యాంట్రీని సెట్ చేసుకున్నట్టే అనుకోవచ్చు. ఒక గ్లాస్వి ఒక 1/2 kgకి తక్కువ పట్టేవి ఒక 4 తీసుకున్నాను. చాలా రోజులు అంటే చాలా నెలల క్రితం. అండ్ స్టీల్ అయితే అప్పుడొకటి ఈ 2-3 ఇయర్స్లో తీసేసుకున్నాను. సో ఇంకా మోస్ట్లీ ఇంకా నాకు కిచెన్ ప్యాంట్రీ సెట్ చేసుకోవడానికి ఇంకా నాకేం అక్కర్లేదు. ఎప్పుడన్నా టెంప్ట్ అయితే చిన్నవి తీసుకుంటాను తప్పించి, ఇప్పటివరకు అయితే ఇవి అనమాట. అండ్ ఇంకొకటి బిల్లు ఇంత చేస్తే మాత్రం వాళ్ళు ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నారు. సో యాక్చువల్గా నా బిల్లు చాలా తక్కువే అయింది. అయితే ఏమైందంటే మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. సో తను కూడా తీసుకుందనమాట. సో తను మాది కలిపితే బిల్లు 10,000 రూపీస్ అవ్వాలి. యాక్చువల్గా మాది 10,000 అవ్వలేదు. సో వాళ్ళు అన్నారు మేము తీసుకుంటాంలే ఏమన్నా అని చెప్పి. సో వాళ్ళు తీసుకొని నాది బిల్లు తనది బిల్లు కలిపితే 10,000 అయితే మాకు ఇది ఫ్రీ ఇచ్చారనమాట. నాకైతే ఎందుకో తర్వాత ఇది ఇచ్చిన తర్వాత ఎందుకు దీనికోసం ఇంత కష్టపడి తీసుకుంది అని అనిపించింది. సో చూడండి ఇక్కడ ఉండదు ఫ్రీ గిఫ్ట్ 10,000 రూపీస్కి 10,000 రూపీస్కి తీసుకుంటే మనకి ఇది వస్తుంది. ఇవి ఎన్ని పీసెస్ ఉన్నాయి? 6. ఇవి చిన్నవండి. నేను ఓపెన్ చేయనా? చిన్నవే గ్లాసెస్, పెద్ద సైజ్ ఏం కాదు, చిన్న సైజే. ఏదో ఫ్రీ వస్తే అదొక ఆనందం ఉంటుంది కదా లేడీస్కి, అట్లా. ఇదన్నమాట బుజ్జిగా ఉందన్నమాట. ఇది ఏమైనా వెజిటబుల్ జ్యూసెస్ కానీ అలాంటివి తాగడానికి బాగుంటుంది. ఇన్ని తీసుకుంటే ఇవి వచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఈ వీడియోలో. నేను స్టార్టింగ్లోనే చెప్పాల్సింది మర్చిపోయాను. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం ఇలాంటి డీటెయిల్స్ మిస్ అయిపోతారు మీరు. ఏంటంటే మీరు ఏదన్నా ఓల్డ్ది అంటే మీకు పాతవి వాడనివి స్టెయిన్లెస్ స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఇంకొకటి కాపర్ కానీ బ్రాస్ కానీ ఇవన్నీ మీ పాతవి ఉంటే మాత్రం మీరు ఆగ్రోమెక్స్ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకుంటారు అనమాట. వెయిట్ బేసిస్ మీద తీసుకుంటారు. ఆ రోజు ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి తీసుకుంటాను అనమాట. నేను కొన్ని పాతవి ఉంటే నాకు స్టీల్వి అల్యూమినియం కుక్కర్ కూడా ఉంది నా దగ్గర. సో అది కూడా తీసుకెళ్ళాను అనమాట. ఆ ప్లాస్టిక్ ఉంటాయి కదా హ్యాండిల్స్ అవి పగలు కొట్టేసి మిగిలిన వెయిట్ వేసేసి డబ్బులు ఇస్తారనమాట మనకి. నేను అది వీడియో కూడా తీసినట్టున్నాను. ఆ వీడియో నేను ఆగ్రోమెక్ టూర్ వీడియో చేశానండి. ఆ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ ఫోటో కూడా. అంటే వాళ్ళు ప్రైజ్ లిస్ట్ పెట్టారనమాట అక్కడ. ఆ ప్రైజ్ లిస్ట్ దిగాను. అండ్ ఇంకా మీకు ఆ గోడౌన్ కూడా చూపిస్తాను. అంటే పాతవి ఎట్లా పడేస్తున్నారు వాళ్ళు, వెయిట్ బేసిస్ మీద ఎలా తీసుకుంటున్నారు అనే డీటెయిల్స్ కూడా నేను ఆ వీడియోలో చెప్తాను అనమాట. ఆ పిక్స్ అండ్ ఆ వీడియోస్ దాంట్లో యాడ్ చేస్తాను. సో నాకైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా తెలియటం. అది కూడా నేను ఒక యూట్యూబర్ పెడితే చూసి నేను పాతవి ఉంటే నా దగ్గర తీసుకెళ్ళాను. యాక్చువల్గా మేము బైక్ మీద వెళ్తాము. సో మా చెల్లి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కారులో వెళ్ళినప్పుడు ఆ
పాత సామాన్ అంతా తీసుకొని వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక స్లిప్ ఇస్తారనమాట. ఇది ఎన్ని కేజెస్ ఉంది, ఎంత మనీ వస్తాయని చెప్పి స్లిప్ ఇస్తారు. తర్వాత మనం ఇవన్నీ కొనుక్కున్న తర్వాత మనకు ఆ స్లిప్ చూపిస్తే మన బిల్లోంచి అది డిటెక్ట్ చేసి మిగిలింది అమౌంట్ పే చేయించుకుంటారు అనమాట. సో ఇదైతే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి అందరికీ. పాత సామాన్ అయితే ఆగ్రోమెక్కి వెళ్ళినప్పుడు సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి ఇవ్వండి. సో అది అండి ఈరోజు వీడియో అయితే. ఇన్ఫర్మేషన్ అండ్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే రెండు కలిపి ఈ వీడియోలో చేసేసాను. పార్ట్ 1 పార్ట్ 2 లాగా అప్లోడ్ చేశాను. ప్లీజ్ ఆ పార్ట్ 1 కూడా చూడండి, దాంట్లో కూడా మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట. సో అది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నాం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియో మిమ్మల్ని మీట్ అవుతాం. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.